హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 26 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారతదేశంలో బ్యాంకులు ప్రాధాన్యత రంగ రుణాలు ఇచ్చే విధానంలో క్రింది వేటికి కేటాయిస్తారు? సో లాస్ట్ క్లాస్లో మనము ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ వ్యవసాయం, ఆప్షన్ బి సూక్ష్మ మరియు చిన్న సంస్థలు అంటే ఎంఎస్ఎంఈ, ఆప్షన్ సి బలహీన వర్గాలు, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్ పైన పేర్కొన్నవన్నీ. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్లాస్లో ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కేటగిరీస్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్, వల్నరబుల్ సెక్షన్స్, ఎంఎస్ఎంఈ, ఎక్స్పోర్ట్ క్రెడిట్, ఎడ్యుకేషన్, హౌసింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇలా ఆల్ కేటగిరీస్కి మనము ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేది చూస్తాం. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్ భావి భారతం కోసం సుప్రీం చొరవ. సో ఈ ఆర్టికల్ ముఖ్యంగా స్టూడెంట్స్ సూసైడ్ గురించి, రీసెంట్గా దీని మీద సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఇండియన్ సొసైటీలో ఇంపార్టెంట్. అలానే సెకండ్ వన్ 3% జీడిపికి రోడ్డు ప్రమాదాల గాయం. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ వలన ఇండియన్ జీడిపి 3% లాస్ అవ్వడం గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ టారిఫ్ కోతలకు భారత్ సిద్ధం. రీసెంట్ వాణిజ్య యుద్ధం ఏదైతే ట్రేడ్ వార్ ఉందో, అమెరికా ఈ టారిఫ్స్ని విధిస్తూ ఉందో, దాని మీద ఇప్పుడు అమెరికా ఇండియా ఒక అగ్రిమెంట్కి రావడం, అమెరికా వస్తువుల మీద భారత్ టారిఫ్స్ కోతలకు సిద్ధమవడం ఇక్కడ మనం చూడవచ్చు. ఇది మనకి ఎకానమీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అలానే ఫోర్త్ వన్ నల్ల సముద్రంలో కాల్పుల మోతకు తెర. రీసెంట్ ఉక్రెయిన్ మరియు రష్యా యొక్క సీజ్ ఫైర్ అగ్రిమెంట్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్ పసిడి నగదీకరణ పథకం నిలిపివేత. సో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, భావి భారతం కోసం సుప్రీం చొరవ. ఈ ఆర్టికల్ స్టూడెంట్స్ సూసైడ్ గురించి, అలానే వాటిని నివారించడానికి ఇటీవల సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్ గురించి డిస్కస్ చేస్తుంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. ప్రతి విద్యార్థికి ఒక్కో రకమైన నైపుణ్యం ఉంటుంది అండి. అయితే మన విద్యా వ్యవస్థ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా కాకుండా మార్కులు మరియు ర్యాంకుల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. దీని వలన అందరినీ ఒకే ఘాటిని కట్టేసి ఈ మార్కులు ర్యాంకుల చుట్టూ తిరగడం వలన నిజమైన నైపుణ్యాలని వెలికి తీయడంలో మన విద్యా వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. ప్రతి విద్యార్థి తన న్యాచురల్ టాలెంట్ని పక్కన పెట్టేసి ఈ మార్కులు ర్యాంకుల చుట్టూ తిరుగుతూ అవి రాలేనప్పుడు తను ఒక ఫెయిల్యూర్గా భావించి బలవన్మరణాలకు పాల్పడుతూ ఉంటున్నారు. చిన్నతనం నుంచే విద్యార్థుల మీద ఐఐటి, ఐఐఎంలంటూ ఈ విపరీతమైన ఒత్తిడిని తీసుకురావడం మనం చూడవచ్చు. ప్రముఖ విద్యా సెంటర్లు అయిన లైక్ రాజస్థాన్లోని కోటా వంటివి ఈ విద్యా సంస్థల కంటే కూడా ఈ సూసైడల్ హాట్స్పాట్స్గా తయారవుతున్నాయి. ఇటీవలి ఎన్సీఆర్బీ 2022 గణాంకాలను మనం పరిశీలిస్తే స్టూడెంట్స్ సూసైడ్స్ ఇన్ ఇండియా అరౌండ్ 7.6% ఆఫ్ టోటల్ సూసైడ్స్ ఇన్ ఇండియాగా చూడవచ్చు. అంటే భారతదేశంలో జరిగిన మొత్తం సూసైడ్స్లో 7.6% విద్యార్థుల యొక్క బలవన్మరణాలే నమోదయ్యాయి. అలానే లాస్ట్ డెకేడ్లో 2012 నుంచి 2022 మధ్య సుమారు 13,044 వరకు ఈ సూసైడ్స్ నమోదయ్యాయండి. ఇది ఎర్లియర్ 6,654 ఉండేది. 6,654 నుంచి 13,044కు ఇది ఇంక్రీజ్ అవడం మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ మహారాష్ట్ర హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ సూసైడ్స్లో మనం చూడవచ్చు. అండ్ ఫాలోడ్ బై మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అండ్ ఒడిస్సా. అంటే ఓన్లీ ఎన్సీఆర్బీలో నమోదైన డేటా ప్రకారం చూసినా కూడా మనకి ఈ స్టూడెంట్ సూసైడ్స్ గడిచిన 10 ఏళ్లలో డబుల్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ సూసైడ్స్ని నివారించడానికి చర్యలపై అధ్యయనం కోసం తాజాగా సుప్రీంకోర్టు జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అంశాలను గుర్తించడం, వాటిని సరిదిద్దడానికి తగిన సిఫార్సులు చేయడం, వ్యవస్థాగత లోపాల పరిహరణకు సూచనలు అందించడం తదితర లక్ష్యాలతో ఈ టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది.
ఈ విద్యార్థుల బలవన్మరణాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక ఇనిషియేటివ్స్ని తీసుకోవడం జరిగింది. లైక్ మనోదర్పణ్ అనే ఇనిషియేటివ్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విద్యార్థులలో సైకలాజికల్ సపోర్ట్ని కలిగించడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. అలానే నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ టెలిమానస్ పేరిట ఒక టోల్ ఫ్రీ నెంబర్ 14416 పేరిట ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విద్యార్థులకు ప్రభుత్వ చర్యల కంటే కూడా తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం అండి. విద్యార్థులు తమకు నచ్చిన విద్యా కోర్సులలో శిక్షణను తీసుకోవడంతో పాటు వాళ్లకు స్వేచ్ఛగా సంతోషంగా ఎదిగే అవకాశం కల్పించినప్పుడే ఈ విద్యార్థుల బలవన్మరణాలని అరికట్టగలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులను భయకంపితులను చేసే ర్యాగింగ్, లైంగిక వేధింపులు, కుల మత వివక్షలపై కఠిన చర్యలను తీసుకోవడం కూడా తప్పనిసరి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 3% జీడీపీకి రోడ్డు ప్రమాదాల గాయం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేశంలో ఏటా జరుగుతున్న సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాల ఫలితంగా జీడీపీని 3% మేర కోల్పోతున్నాము అని కేంద్ర రోడ్డు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అయితే యాక్సిడెంట్ వలన మనకి 3% ఆఫ్ జీడీపీ ఏ విధంగా లాస్ అవుతుందండి? వీ కెన్ కేటగరైజ్ దీస్ లాస్ ఇంటూ 4 కేటగిరీస్. ఒకటి హ్యూమన్ లాస్, 2 లాస్ ఆఫ్ ప్రొడక్షన్, 3 మెడికల్ కాస్ట్స్, 4 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్స్. ఈ విధంగా మనము ఈ అన్ని విధాల ఖర్చుల మీద మనము 3% ఆఫ్ జీడీపీని లాస్ అవుతూ ఉన్నాము. భారతదేశం ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలకి గురవుతున్న దేశము. రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారి సంఖ్య భారతదేశంలో చాలా చాలా ఎక్కువ. అయితే అన్ఫార్చునేట్లీ ఈ రోడ్డు ప్రమాదాలలో డెత్స్ని నిరోధించడానికి అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ గణాంకాలని చూడండి. భారతదేశంలో ఏటా 4,80,000 ప్రమాదాలు జరుగుతూ ఉండగా అందులో 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు 1,88,000 మంది ఉండగా 18 ఏళ్ల లోపు వారు 10,000 మంది వరకు చనిపోతున్నారు. దీని ఫలితంగా మనము వాల్యుబుల్ హ్యూమన్ రిసోర్సెస్ని కోల్పోతూ ఉన్నాము. అండ్ ఇక్కడ చూడండి, బాధితులకు సాయం చేస్తే 25,000, రోడ్డు ప్రమాదాల బాధితులకు సాయం చేసే వ్యక్తులకు ప్రభుత్వం 25,000 చొప్పున రివార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ గుడ్ సమరిటేరియన్ స్కీమ్స్ని ఇక్కడ మనం చూడవచ్చు. అలానే ప్రమాదం జరిగిన తర్వాత బాధితులు ఆసుపత్రిలో చేరితే గరిష్టంగా 1.5 లక్షలు లేదా 7 ఏళ్ల పాటు వైద్య చికిత్సకు సాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ విధంగా అటు బాధితులకు మరియు ఇటు సహాయం చేసిన వ్యక్తులకు కూడా ఉపయోగపడే విధంగా ఈ ప్రకటనను మనం చూడవచ్చు. అండ్ వాహనాల తుక్కు విధానంతో వాహన విడిభాగాల ధరలు 30% తగ్గుతాయని నితిన్ గడ్కరీ అంచనా వేశారు. సో మనం ఈ స్క్రాప్ పాలసీ గురించి కూడా ఇక్కడ చూడవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టారిఫ్ కోతలకు భారత్ సిద్ధం. అమెరికా నుంచి మన దేశంలోకి దిగుమతవుతున్న వస్తువులలో 55% పైగా వాటికి టారిఫ్ని తగ్గించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుందని సమాచారం. మనము 5% నుంచి 30% వరకు మన దేశం ఈ టారిఫ్లని విధిస్తున్న ఉత్పత్తుల విలువ $23 బిలియన్ ఉండవచ్చని సమాచారం అండి. ఇందువల్ల మన దేశం నుంచి అమెరికాకు ఎగుమవుతున్న ఉత్పత్తులలో 87% సమానమైన $66 బిలియన్ విలువైన వస్తువులను ప్రతీకార సుంకం నుంచి రక్షించుకోవచ్చని భారత్ భావిస్తుంది. ఆల్రెడీ మనం దీని గురించి లాస్ట్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ టారిఫ్ వార్ అనేది ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత ముఖ్యంగా కెనడా, మెక్సికో, చైనా మరియు భారతదేశం మీద కూడా ఈ సుంకాలను విధించడం మనం చూడవచ్చు. ఇప్పుడు భారతదేశం ఏప్రిల్ 2 నుంచి ఈ సుంకాలను విధిస్తాము అని ప్రకటించిన తరుణంలో వాటి నుంచి ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలి అనేది ఈ ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రజెంట్ స్టేటస్ చూసినప్పుడు భారత ఉత్పత్తులపై అమెరికా సగటున 2.2% టారిఫ్ని విధిస్తూ ఉండగా అమెరికా ఉత్పత్తులపై భారత్ సగటు సుంకం 12%గా ఉంది. అంటే ఇక్కడ మనము ఈ వ్యత్యాసాన్ని చూడవచ్చు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఏం ప్రకటించారు? భారతదేశం మా మీద ఎంతైతే టారిఫ్స్ని విధిస్తుందో మేము కూడా వాటి మీద అంతే టారిఫ్ని విధిస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు అమెరికా మన దేశం మీద కూడా 12% సగటున టారిఫ్ని విధించే అవకాశం ఉంది. దీనివలన ఇండో యుఎస్ ద్వైపాక్షిక వాణిజ్యం అనేది దెబ్బతినే ప్రమాదం ఉంది అండి. భారతదేశం అమెరికా యొక్క ద్వైపాక్షిక వాణిజ్యం చాలా కీలకం. ముఖ్యంగా 2023లో $190.08 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం మనకి రెండు దేశాల మధ్య జరిగింది. కానీ ఇటీవల ప్రధాని
నరేంద్ర మోదీ యొక్క అమెరికా పర్యటన సందర్భంగా కూడా డొనాల్డ్ ట్రంప్ భారత్ మరియు అమెరికా యొక్క ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి $500 బిలియన్ చేరుస్తామని ప్రకటించడం మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ టారిఫ్ వార్లో భారత్ చిక్కుకుంటే మనము ఈ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలని దెబ్బతీసుకునే ప్రమాదం ఉంది. అమెరికాకు భారత్ ప్రధాన ఎగుమతుల్ని మనం పరిశీలిస్తే డ్రగ్ ఫార్ములేషన్ బయోలాజికల్స్ అరౌండ్ $8.1 ఉండగా టెలికాం ఇన్స్ట్రుమెంట్స్ 6.5, విలువైన రాళ్లు ఏవైతే ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయో అవి $5.3 బిలియన్, పెట్రోలియం ప్రొడక్ట్స్ $4.1 బిలియన్, గోల్డ్ ఇతర ఆర్నమెంట్స్ ఇవన్నీ $3.2 బిలియన్. సో ఈ విధంగా మనము ఈ ద్వైపాక్షిక ఒప్పందంలో అమెరికాకు భారత ప్రధాన ఎగుమతులను చూడవచ్చు. అలానే దిగుమతుల విషయం మనం చూస్తే అమెరికా నుంచి భారతదేశం ముడి చమురుని $4.5 బిలియన్, అలానే పెట్రోలియం ఉత్పత్తులని $3.6 బిలియన్, కోల్ కోక్ వంటి వాటిని 3.4, కట్ అండ్ పాలిష్డ్ వజ్రాలు $2.6 బిలియన్. ఈ విధంగా మనము భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ప్రధాన వస్తువుల్ని కూడా చూడవచ్చు. అయితే ఈ ట్రేడ్ వార్ ఫలితంగా ఈ ఎగుమతులు దిగుమతుల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దాని గురించే ఇప్పుడు భారత్ ఈ అమెరికా వస్తువుల మీద టారిఫ్ కోతలకు సిద్ధమవుతుండడం మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నల్ల సముద్రంలో కాల్పుల మోతకు తెర, సురక్షిత నౌకాయానానికి రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందం, అమెరికా కీలక ప్రకటన. చాలా రోజులుగా సాగుతున్న రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి దిశగా తొలి అడుగు పడింది. నల్ల సముద్రంలో సురక్షిత నౌకాయానంపై రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిరింది అని అమెరికా మంగళవారం ప్రకటించింది. రీసెంట్గా ఈ రెండు దేశాలతో అమెరికా జరిపిన చర్చల ఫలితంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఈ చర్చలు జరిగాయండి. దీని ఫలితంగా నల్ల సముద్రంలో సురక్షితమైన వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు, అక్కడ బలగాలను తొలగించేందుకు, వాణిజ్య నౌకలను సైనిక అవసరాలకు వినియోగించకుండా నిలువరించేందుకు రష్యా మరియు ఉక్రెయిన్ అంగీకరించాయి అని అమెరికా తెలియజేసింది. అయితే ఈ ఒప్పందం పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది. ఈ బ్లాక్ సీ అనేది యూరోపియన్ కాంటినెంట్లో చాలా చాలా కీలకమండి. చాలా వాణిజ్య అవసరాలకు మరియు సైనిక అవసరాలకు కూడా ఈ బ్లాక్ సీ చాలా కంట్రీస్కి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, లిటోరల్ కంట్రీస్ని చూస్తే రష్యా, ఉక్రెయిన్, జార్జియా, టర్కీ, బల్గేరియా, రొమానియా, మాల్డోవియా ఇలా అనేక ఇంపార్టెంట్ కంట్రీస్కి ఈ బ్లాక్ సీ సరిహద్దుగా కలిగి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బ్లాక్ సీలో కాల్పుల విరమణ మరియు సురక్షిత నౌకాయానానికి రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందం ఇటు యూరోపియన్ కంట్రీస్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడానికి తోడ్పడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పసిడి నగదీకరణ పథకం నిలిపివేత, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ పసిడి నగదీకరణ పథకం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిలిపివేస్తుంది. అయితే ఇందులో స్వల్పకాలిక పసిడి డిపాజిట్ పథకాన్ని కొనసాగించేందుకు బ్యాంకులు నిర్ణయం తీసుకునేందుకు అనుమతి ఉంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. ఈ గోల్డ్ మానిటైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గృహస్థుల వద్ద వృధాగా ఉన్న బంగారాన్ని ఈ పథకాలలో డిపాజిట్ చేసి వడ్డీ పొందడము మరియు గడువు ముగిశాక ఆ బంగారం బరువుకు సమానమైన బంగారం లేదా నగదు పొందే వీలు ఈ పథకంలో ఉంటుంది. దీనివలన భారతదేశం గోల్డ్ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. ఈ పసిడి దిగుమతులను తగ్గించే ఉద్దేశంతో 2015 సెప్టెంబర్ 15న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో 3 రకాల కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్, అంటే 1 నుంచి 3 ఏళ్ల వరకు ఇది డిపాజిట్ చేసుకునే స్కీమ్. అలానే మధ్యకాల ప్రభుత్వ డిపాజిట్, అంటే ఇది 5 నుంచి 7 ఏళ్ల పాటు. అలానే దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్, అంటే లాంగ్ టర్మ్ డిపాజిట్ స్కీమ్గా చెప్పవచ్చు. అరౌండ్ 12 నుంచి 15 ఏళ్ల వరకు మనము ఈ గోల్డ్ని డిపాజిట్ చేసే అవకాశం ఉంది. సో ఈ విధంగా 3 రకాల గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ ఈ మానిటైజేషన్ స్కీమ్లో ఉన్నాయి. ఈ పథకాలలో వడ్డీ విలువ సుమారు 2.25% నుంచి 2.5% పొందే వీలు కల్పించారు. అండ్ 2024 నవంబర్ వరకు మనము గణాంకాలని పరిశీలిస్తే ఈ పథకం కింద 31,164 కిలోగ్రాముల పసిడి బ్యాంకులకు చేరింది. అరౌండ్ 7,509 కేజీస్ స్వల్పకాల పథకాలలోను, అలానే 9,728 కేజీస్ మధ్యకాల పథకంలో అండ్ అరౌండ్ 13,926 కేజీస్ ఈ దీర్ఘకాల పథకంలో మనం డిపాజిట్ చేయడం గమనించవచ్చు. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల రీత్యా
ప్రభుత్వం ఈ పసిడి నగదీకరణ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 26 నుంచి దీనిని నిలిపివేస్తున్నారు. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ సేత్ 2025 మార్చి 24న నియమితులయ్యారు. సో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా ఈ అజయ్ సేత్ గారిని నియమించడం జరిగింది. ఇది మనకి పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. అండ్ 2024 సంవత్సరానికి సంబంధించిన పులుల గణన వార్షిక నివేదికను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా విడుదల చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో 2024లో పులుల సంఖ్య 76కు చేరింది అని అటవీ శాఖ అధికారులు లెక్కకట్టారు. 2023లో వీటి సంఖ్య 74గా ఉంది. అలానే తెలంగాణలోని పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2025 మార్చి 23న ఉత్తర్వులు జారీ చేసింది. సో బెటర్ కన్వర్జెన్స్ ఆఫ్ సేమ్ వర్క్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద రాష్ట్రంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మహిళా స్వయం సహాయక సంఘాలను ఒకే గొడుగు కిందకి తెచ్చేందుకు ప్రభుత్వం ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. అండ్ సమ్ మోర్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూడండి. 2025 జనవరిలో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఈ ఫిస్కల్ లేదా ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్ గురించి మనము లాస్ట్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. ఇందులో 4 కేటగిరీస్గా మనము రాష్ట్రాలని విభజించడం జరిగింది. 18 రాష్ట్రాలని ఇందులో కేటగరైజ్ చేశారు. ఒకటి అచీవర్స్. ఈ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ స్కోరు గ్రేటర్ దాన్ 50 ఉన్నప్పుడు దానిని అచీవర్ కేటగిరీగా పిలవడం జరుగుతుంది. ఇవి టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్స్గా చెప్తారు. అలానే ఫ్రంట్ రన్నర్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ స్కోర్ 40 నుంచి 50గా ఉన్నప్పుడు, అలానే పెర్ఫార్మర్ 25 నుంచి 40 మధ్య ఈ స్కోర్ ఉంటే దానిని పెర్ఫార్మర్ స్టేట్స్ గాను, అండ్ బిలో 25 ఉంటే వాటిని ఆస్పిరేషనల్ స్టేట్స్ గాను గుర్తించడం జరిగింది. ఈ విధంగా 18 రాష్ట్రాలను ఈ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025లో నీతి ఆయోగ్ కేటగరైజ్ చేయడం జరిగింది. ఇందులో టాప్ పెర్ఫార్మర్గా ఒడిశా నిలిచింది అండి. అలానే ఈ అచీవర్ కేటగిరీలో ఒడిశాతో పాటు ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్ అండ్ గుజరాత్ రాష్ట్రాలు నిలిచాయి. అలానే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బిలో 25 స్కోర్తో లాస్ట్ కేటగిరీలో ఆస్పిరేషనల్ స్టేట్స్లో ఉంది. అండ్ తెలంగాణ 40 to 50 మధ్య స్కోర్తో ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో సెకండ్ కేటగిరీలో ఉంది. ఈ కేటగరైజేషన్ ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ మొబిలైజేషన్, ఫిస్కల్ ప్రూడెన్స్, డెట్ ఇండెక్స్, డెట్ సస్టైనబిలిటీ లాంటి సబ్ ఇండిసెస్ ఆధారంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. ఈ ఇండిసెస్ ఆధారంగా 4 కేటగిరీలుగా విభజించారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వన్ చూడండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార వాగ్దానాలను నెరవేర్చే క్రమంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును ఇటీవల ఏమని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు? సో మనము జాగ్రఫీలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో గురించి చూస్తూ ఉంటాము. అయితే ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికోని ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ అమెరికా అనే పేరుగా మార్చారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఆర్థిక ఆరోగ్య సూచిక ఫైనాన్షియల్ ఆర్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను చూడండి. స్టేట్మెంట్స్ అండి, స్టేట్స్ కాదు. సో స్టేట్మెంట్స్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. ఈ 2 స్టేట్మెంట్స్లో కరెక్ట్ వన్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.